నేను మీ సురేష్ ఊయు. మొత్తానికైతే కాంగ్రెస్ పట్టభద్రుల ఎన్నికలకి ముందడుగేస్తుంది. ఎక్కడికెక్కడికి ప్రచారం జోరు పెంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచులు, జెడ్పీటీసీలు అందరినీ కూడా మమేకం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించామని చెప్పేసి జోరుగా ప్రచారం జరుగుతుంది. సరే, ఆదిలాబాద్, నిజామాబాద్, ఈ మెదక్, కరీంనగర్ సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీలో వాళ్ళ అభ్యర్థి చాలా విద్యా సంస్థల నుండి వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తిని అభ్యర్థిగా పెట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే గతంలో ఎన్ని పాపాలు చేసిందో అంతకంటే ఎక్కువ పాపాలు ఈ ఒక్క సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఆ మోసాలు ఏంటియో, నిరుద్యోగులను ఎంత ముంచిందో మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ ఏం చెప్తున్నది, ఇప్పుడు ఏ అంశం మీద పోతుందో, ఏ ఎజెండాతో పోతుందో అర్థం కాకుండా పోతుంది. ఇప్పుడు ఏమంటారు, నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయండి, ఆల్ ఫోర్స్ సంబంధించిన ఏదో విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి ఆయనకు ఓటు వేయండి అని చెప్తున్నారు. ఇంటర్నల్గా ఒక చర్చ, కాంగ్రెస్ పార్టీలోనే ఒక చర్చ, ఇంకో చర్చ ఏముందంటే, అవి 100 కోట్లు పార్టీ ఫండ్గా దొబ్బిర్రు, ఇప్పుడు వీనికి ఓటు వేయంటే ఎట్లా వేస్తారని చెప్పేసి వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలే చర్చ చేయడం జరుగుతుంది. సరే, ఇంకొక పాయింట్ ఏంటంటే, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళము, జీవన్ రెడ్డి ఇక్కడ డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు పార్టీ ఫండ్, ఢిల్లీ ఎలక్షన్లో పార్టీ ఫండ్ ఇచ్చింది కాబట్టి ఈయనకు టికెట్ ఇచ్చారని వాళ్ళు ఒక అంశం తీసుకొచ్చారు. సరే, గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పిందంటే, కేసీఆర్కి అన్ని సీట్లు ఉన్నాయి కదా, ఈ సీటు ఓడిపోతే ఏమైనా నష్టపోతారా, ప్రశ్నించే గొంతుకలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రధాన ఏజెండా కాంగ్రెస్ పెట్టింది. సో ఇప్పుడు మనం నిరుద్యోగులను కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మనకు నోటిఫికేషన్ రావు, కాంగ్రెస్ వస్తే డిఎస్సి ఉండదు, కాంగ్రెస్ వస్తే ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ యథావిధంగా మొన్న ఎట్లా నడిచిందో అట్లే నడుస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోతేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే ప్రయత్నం చేస్తుంది. సో అందుకనే ఈ అంశాల మీద మనం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగులు వచ్చారు మన దగ్గరికి. యువ వికాస్ పేరు మీద కాంగ్రెస్ ఎన్ని మోసాలు చేసిందో అవి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గరికి వచ్చిన వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, రండి, నువ్వు కూడా రమ్మా. అఖిల్ నాయక్ ఆ కేయూ చేసి, ఒక నిమిషం నువ్వు అది పెట్టుకో, చేతులు పెట్టుకో. కేయూ చేసి నేత అఖిల్ నాయక్ ఇక్కడ ఓయూలో కూడా డబుల్ పీజీ చేయడం జరిగింది, కేయూలో కూడా ఇప్పుడు ప్రస్తుతం చదువుకోవడం జరిగింది. అనిత గారు ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉంటూ నిరంతరం విద్యార్థుల మీద కూడా ఫైట్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం చూద్దాం. ఇటు జీవో 46 రద్దు. ఇది జీవో 46 అనేది మీద 70-80 మార్కులు వచ్చిన వాళ్ళకు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి జాబులు వస్తే, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి 125 వచ్చినా కూడా జాబ్ రాలేదు. సో ఈ దరిద్రం తీసుకొచ్చింది కేసీఆర్, ఈ దరిద్రాన్ని తీసుకొచ్చింది కేసీఆర్. రద్దు చేస్తామని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకొని శ్రీధర్ బాబు, భట్టి, రేవంత్ రెడ్డి హొందా హామీలు ఇవ్వడం జరిగింది. సో ఈ 46 జీవో రద్దు అనేది వాళ్ళ జీవితంలో నోట్లో మన్ను కొట్టడం జరిగింది. ఇక ఇప్పుడు మెగా డిఎస్సి గురించి, ఈయన డిఎస్సి ఆస్పిరెంటే, మెగా డిఎస్సి గురించి ఒకసారి చూడాలి. ఏమన్నారు అఖిల్, మీరు గతంలో కూడా డిఎస్సి గురించి ఎన్నోసార్లు కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఫైట్ చేయడం జరిగింది కదా, ఏంది మెగా డిఎస్సి అంశం ఏంది, దాని మీద మీ అభ్యర్థులు ఏమనుకుంటున్నారు? మెగా డిఎస్సి మీద గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం 6,000 పోస్టులతోటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చిన ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మేము మెగా డిఎస్సి చేస్తాం అని చెప్పేసి ఎన్నికల్లో భాగంగా వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన 6,000 పోస్టులకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5,000 పోస్టులు జోడించి 11,000 పోస్టులతోటి ఒక దగా డిఎస్సి వేయడం జరిగింది. అది మెగా డిఎస్సి కాదు, ముమ్మాటికి దగా డిఎస్సి. మేము డిఎస్సికి సన్నద్ధమయ్యే క్రమంలో కూడా వివిధ పరీక్షలు ఉన్నాయి. ఒక నెల రోజుల పాటు వాయిదా వేయమని కోరితే మా మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది, నిరుద్యోగులను నిండా ముంచడం జరిగింది. అదేవిధంగా ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని చూసుకుంటే, ఈ
డిఎస్సి నోటిఫికేషన్లో 100 ఈ డిఎస్సి నోటిఫికేషన్లో బీఈడీ చేసిన అభ్యర్థులు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది ఉంటారు. ఈ 5 లక్షల మంది ముమ్మాటికి మోసం పోతున్నారు. మొన్న చేసిన 11,000 డిఎస్సి పోస్టులలో మా స్కూల్ అసిస్టెంట్ బీఈడీ చేసిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు రాసుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 10 లోపు ర్యాంకులు ఉన్నా కూడా మాకు జాబులు రాని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే చంద్రబాబు హయాంలో 1998లో 505 జీవో అని ఉండేది. 505 జీవో ప్రకారం మాకేందంటే బీఈడీ చేసిన అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు మన ఎస్జిటి పోస్టులు రాసుకునే అవకాశం కూడా ఉండేది. దీన్ని సవరించి 1999లో మళ్ళీ 108 జీవో తీసుకొచ్చారు. ఈ జీవో ప్రకారం ఏంటంటే 70% ప్రమోషన్లు పోతున్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 70% ప్రమోషన్లు పోగా 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడం వల్ల మొన్న డిఎస్సిలో 10 లోపు ర్యాంకులు ఉన్నా కూడా జాబులు రాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి. 70% ప్రమోషన్లు ఇవ్వకుండా కేవలం 100కు 100% స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేవలం బీఈడీ అభ్యర్థులతో భర్తీ చేయాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మెగా డిఎస్సి వేయాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అంటే మనం ఏమంటుండంటే రేవంత్ రెడ్డి గతంలో మొన్న మాట్లాడినప్పుడు కూడా అఖిల్ మెగా డిఎస్సి వేసినాం అని చెప్పేసి 11,500 పోస్టులు మెగా డిఎస్సి అంటుండు. వాళ్ళ మీరు కోరుకున్న మెగా డిఎస్సి ఎన్ని పోస్టులు కోరుకుంటున్నారు? మేమైతే 22,000 పోస్టులతోటి వాళ్ళ ఎన్నికల హామీలో ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో 22,000 తోటి మేము మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి ఏదో తూతు మంత్రంగా 11,000 తోటి డిఎస్సి వేసి తూతు మంత్రంగా భర్తీలు చేసిరు తప్ప మెగా డిఎస్సి కాదు, అది ముమ్మాటికి దగా డిఎస్సినే. ఇంకోటి ఇప్పుడు ఎలక్షన్లో మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ నోటిఫికేషన్లు వేస్తాము మెగా డిఎస్సీలు వేస్తామని చెప్తున్నారు. సాధ్యమవుతుందంట? ఇది ముమ్మాటికి సాధ్యం కాదు. మెగా డిఎస్సి కాదు కదా, ఏ నోటిఫికేషన్ రావాలన్నా కూడా వాళ్ళు చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ కావాలి. వాళ్ళేమన్నారు, అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కనీసం ఒక 10,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లకు ఏదో తూతు మంత్రంగా మన ఎల్బీ స్టేడియంలలో ఏదో సంబరాలు చేసుకుంటా నియామక పత్రాలు ఇచ్చారు తప్ప వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిఎస్సిలో ఒక 5,000 పోస్టులు తప్ప అసలు వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దాఖలాలు కూడా లేవు. ఇంకోటి ఎవరికి ఈ ఎన్నికల్లో ఆదిలాబాద్, మేదక్, కరీంనగర్, నిజామాబాద్ ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికల్లో ఎవరు గెలిపిస్తే బాగుంటుంది అంటారు మీ అంచనా? ఇక కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఏదో మేము చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే వాళ్ళకి మాకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీకి మీద నిరుద్యోగులకు ఏ మాత్రం కూడా నమ్మకం లేకుండా పోయింది. ఎందుకంటే చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్స్ లేవు. అదే ఇప్పుడు రానున్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, లేదంటే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనకు అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం అయితే మాకు లేదు. ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది మీ అంటున్నా? విద్యార్థుల సమస్యల పట్ల, నిరుద్యోగుల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులని, ఒక విద్యావంతుని వెన్నుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏంటంటే అఖిల్ గారు ఏమంటుంటే ఇప్పుడు మీరు గతంలో చూసారు మన కరీంనగర్, మన జిల్లాలో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో. సో ఏమవుతుందంటే కొంతమంది ఇండిపెండెంట్స్, సరే వాళ్ళు మేధావులు కావచ్చు, నీకు కాదనని, కానీ ఇండిపెండెంట్గా వచ్చి మళ్ళీ కాంగ్రెస్కే లబ్ధి చేకూరే అవకాశం ఉండొచ్చు. ప్రధానమైనటువంటి పార్టీలు ఓడిపోయి ఆఖరికి ఎందువల్ల ఓట్లు స్ప్లిట్ అయ్యే అవకాశం ఉండొచ్చు కదా. ఇప్పుడు బీజేపీ ఏంటంటే స్ట్రాంగ్ ఉంది, అపోజిషన్లో అంతా స్ట్రాంగ్ ఉంది. అండ్ దట్టు వాళ్ళకి అక్కడ నిరుద్యోగులు అదేవిధంగా బాగా యువకులు కూడా అక్కడ బీజేపీని లైక్ చేస్తారు. ఈ మధ్యకాలంలో మధ్యన వాళ్ళకి ఓట్లు చేస్తే స్ప్లిట్ అయితే మళ్ళీ కాంగ్రెస్ లాభం కలగ. ఎవరైతే మన స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తారో వాళ్ళ వల్ల ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీకి న్యాయం జరుగుతుంది తప్ప మనకైతే న్యాయం జరగదు. ఎందుకంటే వాళ్ళు ఈ స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయడం వల్ల, ఓట్లు చీలడం వల్ల
ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన అభ్యర్థి నిలబడతారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ ఉన్నది. బీజేపీ పార్టీ తరఫున కూడా ఎవరైతే విద్యావంతులు ఉంటారో విద్యారంగ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల్లో ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అంజిరెడ్డి గారు అభ్యర్థిని ఇచ్చినారు. అంజిరెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ మన బీజేపీ పార్టీ కూడా మొన్న నిరుద్యోగుల మీద అంశం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసింది కదా. సో అంజిరెడ్డి గారు గెలిచే అవకాశం ఉండొచ్చు అంటారు మీ అంచనా? ముమ్మటికి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఆల్ఫోస్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అయితే ఎవరైతే ఉన్నారో ఆ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి విద్యా సంస్థల పేరు మీద కొన్ని వేల కోట్లకు పేదల సొమ్మును పీల్చి ఫీజులు వసూలు చేసిండు. ఎందుకంటే అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే రేపటి రోజున ఆయన విద్యా సంస్థలు యూనివర్సిటీలుగా మారవచ్చు. రేపటి రోజున ప్రభుత్వం వాళ్ళ సంస్థలని ప్రభుత్వ పరం కూడా చేస్తుంది. దీనివల్ల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరం అయింది. కాబట్టి అంజిరెడ్డి అనే వ్యక్తిని ఎన్నుకుంటే విద్యారంగ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే మా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ఈ పెద్దల సభలో గతంలో కాంగ్రెస్ నినాదం కూడా ఒకటి. ఏం నినాదం? ప్రశ్నించే గొంతుకల్ని గెలిపించండి కాంగ్రెస్ నినాదం. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరు ప్రశ్నించే గొంతుకలు? ప్రతిపక్షమే కదా. ప్రధాన ప్రతిపక్షమే ప్రతిష్ఠించాలి. ఇప్పుడు శాసన మండలిలో ఏదంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది రాజకీయ నాయకుల ఎన్నికలు కావు. ఇది కేవలం చదువుకున్న అభ్యర్థులు, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు వాళ్ళ సమస్యల పట్ల ఎవరికైతే అవగాహన ఉంటుందో ప్రశ్నించే గొంతుకలు అటువంటి వ్యక్తి ఎన్నుకుంటే రేపటి రోజున శాసన మండలిలో వాళ్ళు నిరుద్యోగ సమస్యలు కావచ్చు, విద్యారంగ సమస్యలు కావచ్చు, వీటి మీద ఎవరికైతే అపారమైన అనుభవం ఉంటుందో అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే రేపటి రోజున మన కోసం కొట్లాడతాడు, మనకు న్యాయం జరుగుతుంది. ఏంటంటే ప్రభుత్వాన్ని అడగాలంటే ప్రతిపక్షం వల్లే. అవును. ఈయన గెలిపిస్తే కోటిలింగంలో బోడిలింగం అన్నట్టు, లేకపోతే ఈ ఏమంటారు గుంపుల పందుల మందులు ఇంకో పంది కలిసినట్టు వాళ్ళ దాంట్లో. ఇప్పుడు నరేందర్ రెడ్డి గెలిస్తే చేసేది ఏం లేదు. ఆయన తానంటే తందాన భజన 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 చిరుతలేయాలి. సో ఇప్పటికైనా ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఏదైతే పట్టభద్రుల ఎన్నికలు రేపు ఫిబ్రవరి 20వ తారీఖు జరగబోతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ముమ్మాటికైతే కాంగ్రెస్ పార్టీ నిలబడే వ్యక్తిని కాకుండా ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇప్పుడిప్పుడే బలంగా పుంజుకొస్తూ ఉంది. బీజేపీ పార్టీ నుంచి నిలబడ్డ వ్యక్తి కూడా చాలా విద్యారంగ సమస్యల పట్ల చాలా అపారమైన అనుభవం గల వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే రేపటి రోజున శాసన మండలిలో చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ కావచ్చు, నోటిఫికేషన్లు కావచ్చు, ఇవి వచ్చే విధంగా కొట్లాడతాడు. అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఒక పాయింట్ బయట జరుగుతుంది. మన నిరుద్యోగులలో చాలామంది ఏమంటారంటే మేము మధ్యన వాళ్ళకి వేస్తాం వీళ్ళకి వేస్తాం అని అంటున్నారు. మీరు బాగా ఒకటి అబ్జర్వ్ చేయండి. మొన్న అశోక్ గారు పోటీ చేశారు. అశోక్ సార్ ఆయన మంచి వ్యక్తి, చాలా ఫైటర్, ఓకే కాదన్న. కానీ ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరింది తప్ప. సో ఇప్పుడు వచ్చిన మీరు నిరుద్యోగులు మీరు ఒకసారి ఆలోచించండి. సరే, కాంగ్రెస్కు బలమైన వ్యక్తినికి ప్రతిపక్షం హోదా ఉన్న వ్యక్తులకు ఓట్లు వేస్తే బాగుంటుంది. మీ ఓట్లు మురిగిపోయే విధంగా మీరు మళ్ళా మధ్యలో వ్యక్తుల్ని తీసుకొచ్చి మళ్ళీ మధ్యలో ఉన్న వ్యక్తులకి వేస్తే అశోక్ సార్ లాగానే అయిపోతుంది. మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థికే న్యాయం జరుగుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నిరుద్యోగులు ఇప్పుడు బీజేపీకి ఎందుకు వేయాలి, ఇంకోళ్ళకి ఎందుకు? కాంగ్రెస్ అంటే మనం ఉమ్మడి శత్రువు కాంగ్రెస్. మరి ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ అయినప్పుడు మనం ఉమ్మడిగా బలమైన వ్యక్తిని బలపరిస్తేనే కదా. మధ్యలో వ్యక్తులు వచ్చి మళ్ళీ మా పార్టీ ఈ పార్టీ ఇండిపెండెంట్ మీ అట్లా ఇట్లా అంటే ఓట్లు చీల్చి మళ్ళీ కాంగ్రెస్ లాభమే. నిరుద్యోగుల గమనించాలి. రైట్, మనం మాట్లాడదాం అఖిల్ మళ్ళీ మీతోని. ఇక్కడనే ఉండండి. చెప్పండి అమ్మ, మీరు అనిత గారు, మీరు మంచి ఫైటర్, విద్యారంగ సమస్యల మీద మీరు మంచి ఫైట్ చేశారు కదా. సో అయితే నిరుద్యోగులు ఆలోచించాల్సినటువంటి ప్రత్యక్ష విషయం, ఓట్లు చీలిపోతాయి. ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అఖిల్ నాయక్ గారు వాస్తవంగా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. బీజేపీని తిట్టిండు, కాంగ్రెస్ని తిట్టిండు. ఆయన ఒక నిరుద్యోగి. నాకు తెలిసిన వరకు
చాలా సీరియస్గా ఆయన కుటుంబ నేపథ్యం తెలుసు, వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు ఎంత కష్టపడి ఉద్యోగం కోసం చదివిన వెల్ టాలెంటెడ్, కానీ అవకాశాలు లేవు, నోటిఫికేషన్ లేవు. ఇంకా ఇట్లనే ఉంది కాబట్టి అఖిల్ నాయక్ గారు చెప్పింది స్పష్టంగా, మీ ఓట్లు స్ప్లిట్ అయితే మళ్ళా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడు. మన గొంతు కోసుకుందానికి ఇంకో కత్తిని చేతికి ఇంకో కత్తిని ఇచ్చినట్టు అవుతుంది. సో మీరు ఓట్లు మాత్రం మధ్యలో ఎవరికి వేయకండి, ఓట్లు స్ప్లిట్ అవుతాయి. కాబట్టి మీరు మనకు కావాల్సింది కాంగ్రెస్ ఓడిపోవడం, మనకు కావాల్సింది మన గొంతుక, మన ప్రశ్నించే గొంతుకగా మన తరపున ఒక అభ్యర్థి కావాలి. కాబట్టి ఇప్పుడున్న వ్యక్తి అంజిరెడ్డి గారే, కాబట్టి మీరు ఖచ్చితంగా అంజిరెడ్డికి ఓటేయండి. సో మీరు చెప్పండి అమ్మా, అంటే కాంగ్రెస్ యువ వికాసం అనేది ఒకటి చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ జాడలేదు. జాబ్ క్యాలెండర్ అనే ఎన్ని మాటలు చెప్పారు మీరు అన్నీ చూసారు కదా. సో జాబ్ క్యాలెండర్ గురించి మీ అభిప్రాయం? అసలు ఆయన జాబ్ క్యాలెండర్ పైన ప్రమాణ స్వీకారం చేస్తుంటేనే ముఖ్యమంత్రి వచ్చే డిసెంబర్ ఎండింగ్ వరకల్లా మీకు 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని ప్రమాణ స్వీకారం రోజే చెప్పిండు. ఇంకా అది వేయకుండా ఇంకా దాన్ని ఇంకా సాగదీస్తూనే ఉండు. కానీ ఇక్కడ దానికోసం ఎన్నో అసలు ఆయన అధికారంలోకి రావడానికి కారణమే మా నిరుద్యోగులు. అలాంటిది మా నిరుద్యోగులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఇంకా నిర్లక్ష్యం చేయడం మాకు ఎంతో ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక భాగం కావచ్చు. మొన్న అసలు కేసీఆర్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్, మొత్తం భర్తీ చేసింది కేసీఆర్. ఇంతకుముందుకు నియామక పత్రాలు ఇచ్చే సంస్కృతి లేదు పెద్దగా. డైరెక్ట్ ఇది కొత్త సంస్కృతి. రేవంత్ రెడ్డి ఏంటంటే మందికి పెట్టిన బిడ్డను తీసుకొచ్చి ఎట్లా సిగ్గు లజ్జ విడిచి మందికి పెట్టిన బిడ్డ తీసుకొచ్చి మా బిడ్డ అని ఎత్తుకొని తిరుగుతున్నట్టుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి. అదే ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ అంటే నీకు పడదా? కేసీఆర్ అవి ఇంత ముందుకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ ఆయన కొత్తగా మొన్న చెప్పుకుంటుండు, నేను 30,000 ఉద్యోగాలు ఫిలప్ చేసిన అని చెప్పుకుంటుండు. అవి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఆయన ఫిలప్ చేసిండు. పాత ఎగ్జామ్స్ అవి. సిస్టర్ మీరు బాగా ఆలోచించండి. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా ఇంటి మీద వాలుద్దన్నాడు. మరి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఎంతవరకు కరెక్ట్ ఇది అసలు? ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ చేసిన దానికి మాదంటే ఇజ్జత్ మనం ఉండదు. రెండోది నిరుద్యోగులు, మీరు ముఖ్యంగా చాలా మంది ఆర్టీసీ క్రాస్ రోడ్లో లాఠీ చార్జ్ చేసి ఆడతల్లులను చూడకుండా కుట్టారు కదా. మీకు ఈ అంశం గుర్తున్నదా? మీకు ఎన్నిసార్లు వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 1 పోస్టులు పెంచుతామని పెంచకుండా, కనీసం పోస్ట్ పోన్ చేయకుండా, డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని చేయకుండా ఎంత ఇబ్బందులు పెట్టారు మీకు గుర్తుందా? సరే మీరెంత బాధపడారు రేవంత్ రెడ్డి వల్ల? రేవంత్ రెడ్డి అంటే ఆయన అప్పుడప్పుడే వచ్చిండు. సో మేము వెయిట్ చేస్తున్నాము, ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. అసలు అప్పుడు 10 ఏళ్ల పాలనకు చిరాకు పుట్టి మేము కేసీఆర్ పైన ధర్నాలు, రాస్తారోకోలు అన్ని పెద్ద యుద్ధమే చేసినాం. తెలంగాణ మూమెంట్ ఎట్లా చూసిరో ఇప్పుడు అలా చూసిరు కేసీఆర్ పైన. మాకు అప్పుడు ఆ 10 ఏళ్ల కోపం తీర్చుకున్నాం కేసీఆర్ పైన ఓడగొట్టి. ఇప్పుడు ఆయన 5 ఏళ్ల పాలనను కూడా ముగియలేదు. 1 సంవత్సరం లోపలనే ఆయన మీద మాకు కోపం వస్తుంది. ఆయన ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి, హామీలను ఒక్కటి కూడా నెరవేర్చుకోలేకపోతుండు. ఈరోజు నిరుద్యోగుల మీదనే అధికారంలోకి వచ్చిన ఆయన ఒక నిరుద్యోగులని పక్కకు పెట్టేసి ఆయన స్వలాభం కోసం, వాళ్ళ కులపోలు బాగుపడడం కోసం చూస్తుండే. ఈరోజు చాలా బాధ కలిగిస్తుంది. ఈరోజు ఒక్కొక్క నిరుద్యోగి కన్నీటి పర్యంతం అవుతారు. ఇంకా నీ అయంలో వాళ్ళకి ఏమేమి ఆశలు రేపినావు, ఏమేమి చేస్తున్నావు ఈరోజు? అంటే నిరుద్యోగులు ఈ పట్టభద్రుల ఎలక్షన్లో ముఖ్యంగా ఈ 4 జిల్లాల వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? 100% ప్రతిపక్షాన్ని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఇట్లా మనం కాంగ్రెస్ని ఎన్నుకుంటాం అనుకో, ఆ శాసన మండలిలో చర్చ కూడా జరగదు నిరుద్యోగుల పైన. నిరుద్యోగులకు ఏమైనా కావాలంటే శాసన మండలిలో ఒక ప్రతిపక్ష వ్యక్తి ఉండాలి. దానిపైన ప్రతిపక్ష వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. ప్రతిపక్ష వ్యక్తి లేకపోతే వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళదే రాజ్యం అవుతారు. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళదే రెడ్డిల రాజ్యం అయిపోయింది, మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్షం లేకపోతే మాట్లాడేటోళ్ళు ఉండరు. మనం ఆలోచించాలి. ఇది ఎన్నికలు ఏంది? పట్టభద్రుల ఎన్నికలు. పట్టభద్రులు అంటే మనం డిగ్రీలు చదివిన వాళ్ళమే ఇప్పుడు ఓటేస్తున్నాము. మనకు తెలివి ఉంటుంది. అప్పుడైతే మనం మోసపోయినాం ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికలలో. ఇప్పుడు మనం మోసపోవద్దు. ఎవరికి మద్దతు ఇస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది? కాంగ్రెస్ మీద ఎవరైతే గెలవలేస్తారు అనుకుంటారు మీరు? బీజేపీకి మద్దతు ఇవ్వాలి, బీజేపీ గెలవాలి అంజిరెడ్డి అనే వ్యక్తి. అంటే ఒకటి ఏంటంటే కొంతమంది ఏంటంటే మన నిరుద్యోగులు ఏంటంటే
ప్రసన్న హరికృష్ణ గారు నిరుద్యోగుల పక్షాన ఉన్నాడు గొంతుక అది ఇది అని చెప్తున్నారు కదా. మరి ఆయనకు ఓట్లు వేస్తే ఏమవుతుంది అంటారు? మీరేమనుకుంటారు? ఆయనకి ఓట్లు వేస్తే వాళ్ళకేస్తే వాళ్ళు గెలవరండి. గెలవంది అక్కడ అవి ఇవి చీలి మళ్ళీ కాంగ్రెస్ వస్తే మనకి ఇంకా మన గతి అదో గతి అవుతుంది నిరుద్యోగులది. మొన్న ఖమ్మం నల్గొండ తీర్మానం మళ్ళీ గెలిచినట్టేనంటారు కాంగ్రెస్. అట్లనే అవుతుంది. ఇక మనం చూసేది ఏముండదు, మొత్తం వాళ్ళదే అవుతుంది. మన గురించి ఆలోచించేటోళ్ళు ఉండరు. మనం ఇక నెత్తికి చేతి పెట్టుకొని ఏడవలసే ఉంటుంది పద్ధతి. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రులు ఎవరైతే గెలిచిన వ్యక్తి తీర్మాన మల్లన్న గారు అయితే ఉన్నారో పట్టభద్రుల తరపున ఆయనను గెలిపిస్తే శాసన మండలికి పోయి ఏ రోజు కూడా విద్యార్థుల సమస్యల మీద కానీ నిరుద్యోగుల సమస్యల మీద కానీ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవు. దానికి నిండు సాక్ష్యం తీర్మాన మల్లనే. రేపటి రోజున కూడా ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి గెలిస్తే మళ్ళీ నిరుద్యోగుల సమస్యలు ఎవరు పట్టించుకోడు. ఇప్పుడు ఏదైతే ప్రసన్న హరికృష్ణ సార్ గారు ఉన్నారో ప్రసన్న హరికృష్ణ సార్ కూడా నిరుద్యోగుల మీద సమస్యల మీద మంచి అవగాహన ఉన్నది. ఇదే ప్రసన్న హరికృష్ణ సార్ వల్ల రేపు ఓట్లు చీలిపోయి మళ్ళీ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి గెలిచింది అనుకో మళ్ళీ నిరుద్యోగులు మోసమే జరుగుతుంది తప్ప న్యాయం జరగదు. మీరు నాకు బాగా గుర్తుంది అఖిల్ గారు. సేమ్ మీరు ఇంకో దగ్గరుండి పే చేశారు. ఎందుకంటే నాకు తెలిసి అశోక్ సార్ దగ్గర మీరు ప్రచారం చేసి ఓట్లు చాలా వేసారు. మీరు అంటే ఆయనకి ఏపీయడం వల్ల జరిగిన నష్టం వల్ల బాధపడుతున్నారు? నేను ఇప్పుడు బాధపడుతున్నాను. ఎందుకంటే అశోక్ సార్ గారు కూడా చాలా ప్రభావవంతమైన నాయకుడు. ఎన్నికల్లో కూడా చాలా దగ్గరగా వచ్చారు, విజయానికి చాలా దగ్గరగా వచ్చారు. కాకపోతే అశోక్ సార్ గారు అప్పటికప్పుడు ఎలక్షన్స్లలో రావడం వల్ల ఇక అందరికీ తెలవలేకపోవడం వల్ల కొంచెం మైనస్ జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ సార్ కూడా రేపు ఆయన పోటీ చేయడం వల్ల ఈ ఓట్లు చీలిపోయి నరేందర్ రెడ్డి అన్న వ్యక్తి గెలిచిందనుకో అప్పుడు ఆ పట్టభద్రుల ఎన్నికలకు వాల్యూ లేకుండా పోద్ది. అంటే అశోక్ గారి వల్ల మల్లన్న గెలిచిండు. ఇప్పుడు ఈ ప్రసన్న హరికృష్ణ సార్ వల్ల కూడా రేపటి రోజున నరేందర్ రెడ్డే గెలవచ్చు. మొత్తం బెనిఫిట్ ఆయనకి అవుతుంది. ఎందుకంటే ఓట్లు స్ప్లిట్ అవుతాయి, ఓట్లు చీలుతాయి. మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఓట్లు అనే ఉంటుంది. ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు కీలకం. అటువంటప్పుడు మనం రేపటి రోజున ఫిబ్రవరి 27వ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి. పట్టభద్రులు ఈ 4 జిల్లాల పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో మొదటి ప్రాధాన్యత ఓటు మీరు కేవలం అంజిరెడ్డి అనే వ్యక్తికి వేస్తే మనకు న్యాయం జరుగుతుంది. అది అంటే నేను ఎందుకంటే ఈయన వాస్తవంగా మంచి మేధావి. అంటే కొంత బీజేపీ ఇష్టం ఉండదు ఆయనకు, ఓపెన్ చెప్తున్నా. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఈ నిరుద్యోగుల అందరూ కూడా కంకణం కట్టుకొని ఏం చేస్తున్నాం, కాంగ్రెస్ని ఓడగొట్టాలని తిరుగుతున్నప్పుడు మళ్ళా మధ్యన వ్యక్తి పెట్టి మళ్ళా ఓట్లు స్ప్లిట్ అయ్యి మళ్ళీ అవతల క్యాండిడేట్ ఇప్పుడు ఈయన వాస్తవంగా పాపం అశోక్ అన్న గారి గురించి చాలా ఫైట్ చేసిండు. చాలా అంటే చాలా. నేనన్న అరే ఓట్లు స్ప్లిట్ అయితే మళ్ళీ అవతల అభ్యర్థి గెలుస్తారే, కాంగ్రెస్ జరుగుతుంటే లేదు మా అశోక్ సార్ గెలుస్తారు అన్నాడు. ఏమైంది చివరికి అశోక్ గారి వల్ల ఓట్లు మొత్తం స్ప్లిట్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. సేమ్ ఇదే. మనం ఏంటంటే సేమ్ ఇదే చూడాలి. అశోక్ అన్న గారినే చూడాలి. చూసి ప్రసన్న హరికృష్ణ గారి వల్ల మొత్తం స్ప్లిట్ అవుతాయి. కాంగ్రెస్కు 100% మీరు కాంగ్రెస్కు ఓటేయకుండా పరోక్షంగా మళ్ళీ కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు అవుతారు. సో తస్మత్ మీ ఓటు మన ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ కాబట్టి మనం ఇప్పుడు కాంగ్రెస్ను ఓడగొడితేనే వాళ్ళ బల్బు వాళ్ళ కొవ్వు కరుగుతుంది. కాబట్టి వాళ్ళ కొవ్వు కరగాలన్నా వాళ్ళ బల్బు తగ్గాలన్నా మీరు మళ్ళీ థర్డ్ పర్సన్కి ఓటేస్తే మాత్రం పరోక్షంగా మన సావును మనం తెచ్చి మనం ఉరితాడు మళ్ళీ అవతల కాంగ్రెస్ అని ఇవ్వకుండా మధ్యన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఓట్లు చీలకుండా చూడండి. నాకు ప్రసన్న హరికృష్ణ గారు అంటే నాకేం కోపం లేదు, మంచి వ్యక్తి ఆయన కావచ్చు. అశోక్ అన్న అంటే నాకు కోపం లేదు. కానీ మన అభ్యర్థి మనల్ని హింసించిన వాళ్ళు, మన చావులకు కారణమైన వాళ్ళు, మన లాఠీ చార్జ్ పెట్టిన వాళ్ళు, మన కేసులు పెట్టిన వాళ్ళు, మన పోలీస్ స్టేషన్లో బంధించిన వాళ్ళు, డిఎస్సి పోస్ట్ పోన్ అంటే కేవలం 1 నెల రోజులు పోస్ట్ పోన్ చేయరంటే హింసించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఉద్యోగ నోటిఫికేషన్లో అంటే కేసులు పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచారంటే దొంగ నాటకం ఆడి పోస్ట్ పోన్ భాగవతం ఎత్తుకున్న దొంగలు ఈ కాంగ్రెస్ వాళ్ళు. సో మరి ఈ కాంగ్రెస్ దొంగల్ని ఓడగొట్టాలంటే మరి పక్కనున్న వాళ్ళకి మళ్ళీ ఓట్లు వేస్తే ఆ ఓట్లు చీలిపోయి మురిగిపోతాయి. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి నిరుద్యోగులారా. ఖచ్చితంగా అంజిరెడ్డి గారికి వేయండి.
మనం ఉమ్మడిగా కాంగ్రెస్ను ఓడగట్టాలంటే మాత్రం అంజిరెడ్డి గారిని గెలిపించాలి. ప్రసన్న హరికృష్ణ గారికి లేకపోతే ఇంకో పర్సన్ వేస్తే ఇవన్నీ చీలి మళ్ళీ కాంగ్రెస్కే లాభం జరుగుతుంది. ఆలోచించి ఓటేసేటప్పుడు మొదటి ప్రాధాన్యత అంజిరెడ్డి గారికి ఇవ్వండి. ఇంకా మళ్ళీ సెకండ్ అవసరం లేదు ఇక. సో కాంగ్రెస్ను కొట్టాలంటే, కాంగ్రెస్ను ఓడించాలంటే, రేవంత్ రెడ్డి బల్బు తగ్గియాలంటే మనం అంజిరెడ్డి గారికి కొట్టేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.